ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఒక మృతదేహం అధికారులు వెలికితీశారు. మిగిలిన 7 కోసం గాలింపు కొనసాగుతోంది. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. గురుప్రీత్ సింగ్ మృతదేహం ఇప్పటికే పంజాబ్ తరలించారు. గురుప్రీత్ మృతి పట్ల సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సంతాపం తెలిపారు. మరోవైపు దుర్ఘటనలో మరణించిన గురుప్రీత్ సింగ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల ఆర్థిక సహాయం అందించింది. మృతుడి భార్య రాజేందర్ కౌర్ పేరుపై అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ చెక్ అందించారు. ఇది గుర్ప్రీత్ సింగ్ బాడీ, వాళ్ళ భార్య రాజేందర్ కౌర్. ఈ రాజేందర్ కౌర్ పైన వాళ్ళ పేరు మీద 25 లక్షల ఎక్స్గ్రేషియా చెక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మీ అందరూ కూడా మేము అనౌన్స్ చేస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ నుంచి ఈ బాడీని కూడా అన్ని రకాలుగా కెమికల్ పిఎంఈ అయిన తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అయిన తర్వాత కెమికల్ ట్రీట్మెంట్ చేసి ర్యాపింగ్ చేసి రిజిస్టర్లో సిగ్నేచర్ తీసుకొని మొత్తం వీడియో తీసుకొని వాళ్ళ ఫోటోలు తీసుకొని ఎక్కడైతే ఏమేమి మన గట్టి ఆధారాలతోటి ఈ చెక్కును వాళ్ళ వైఫ్కు అందజేయడం జరుగుతూ ఉంది. ఇతనికి పిల్లలు 2 కూతురు అని చెప్తా ఉన్నారు. మరి అంటే ఒక అతను కొడుకు కూతురు అంటారు, 2 కూతురు కరెక్ట్గా తెలియదు. 2 కూతుళ్ళు 15 సంవత్సరాలు ఒక అమ్మాయికి, తర్వాత 9 సంవత్సరాలు ఒక అమ్మాయికి అని చెప్తా ఉన్నారు. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్, ఈ టనల్ లాస్ట్ మంత్ 22 నాడు ఉదయం 9:30కు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందరికి తెలిసిన విషయమే. మరి అందరి కొలాబరేషన్లో దాదాపు 11 డిపార్ట్మెంట్లు పనిచేసినాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు వారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు, జిల్లా మంత్రులు అందరం కూడా మానిటర్ చేయడానికి అన్నిటికి మించి అధికారులు 24 గంటలు అధికారులు పనిచేసి వార్ ఫుడ్ బేసిస్ మీద పనిచేయడం జరిగింది. దాని ఫలితంగానే ఇవాళ మధ్యాహ్నం ఒక డెడ్ బాడీ అక్కడ ఉన్న బాడీని కనుగొనడం జరిగింది. దాన్ని తీయడానికి సాయంత్రం తీసాం. ఇప్పుడే జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నాగర్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం చేసే ముందు ఆ బాడీని వాష్ చేసిన తర్వాత ఆ బాడీ పైన ఉన్నటువంటి గుర్తులు, ఐడెంటిఫికేషన్ మార్క్స్, అది మోల్స్ కానీ లేకపోతే టాటూ మార్క్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఇయర్ రింగ్స్ కానీ, లేకుంటే హైట్ ఆఫ్ ది బాడీ, కాంప్లెక్షన్, ఇవన్నీ సూచనలు. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జరుగుతారు. హరిశంకర్, మొత్తానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. సో ఫైనల్గా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మిగిలిన వారి ఆచూకీ ఎంతవరకు ఎప్పుడు తెలిసే అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు అధికారులు? ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి 8 మంది కార్మికుల కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే నిన్న ఒకరి గురుప్రీత్ అనే టీబీఎం ఆపరేటర్ సంబంధించినటువంటి డెడ్ బాడీ దొరకడంతో మరో 7 మంది కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. 17వ రోజుకు చేరుకున్నటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పెద్ద ఎత్తున ఇటు సింగరేణి కార్మికులతో పాటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ, నేవీ సిబ్బంది అంతా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న దొరికినటువంటి ఏదైతే గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఆ డెడ్ బాడీని కూడా నిన్న నాగర్కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేకమైన అంబులెన్స్ తో తరలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించి అక్కడి నుంచి కూడా పంజాబ్ లో ఉన్నటువంటి ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో రాజేందర్ కౌర్ భార్య పేరుపై కూడా 25 లక్షల రూపాయల ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున చెక్కును అందించేందుకు కూడా, అదేవిధంగా అక్కడ డెడ్ బాడీని కూడా అందించేందుకు కూడా అచ్చంపేటకు సంబంధించిన రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బంది నుండి కూడా రాత్రి బయలుదేరడం జరిగింది. అయితే స్థానిక ఎమ్మెల్యే, అచ్చంపేట ఎమ్మెల్యే అయినటువంటి ఎవరైతే చిక్కుడు వంశీకృష్ణుడు, ఆయన ప్రభుత్వం తరఫున 25 లక్షల చెక్కును అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బందికి అందజేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు చెక్ ఇవ్వాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా 7 మంది ఆచూకీ కోసం అయితే రిస్క్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఏదైతే ఈ 7 మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ చేరుకోవడం జరిగింది. సో వారందరికీ కూడా ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక్కో షిఫ్ట్ లో ఈ రిస్క్ ఆపరేషన్ లో 150 మంది కార్మికులు అయితే పాల్గొంటారు. 3 షిఫ్టుల్లో ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు ఈ 7 మందికి సంబంధించిన ఆనవాళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ఒక డెడ్ బాడీ దొరికింది. మిగతా 7 మందిలో ఒకరి డెడ్ బాడీ కనుగొనేందుకు వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ నిన్న జరిగిన తవ్వకాల్లో ఆ స్మెల్, మానవ శరీరానికి సంబంధించిన స్మెల్ వస్తున్న నేపథ్యంలో ఏదైతే కన్వేయర్ డాగులు కూడా అక్కడ పరిశీలించడం జరిగింది. సో అక్కడ తవ్వకాలకి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా దాదాపు మరో 2-3 రోజుల్లో యొక్క రిస్క్ ఆపరేషన్ పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఈ రిస్క్ ఆపరేషన్ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క రిస్క్ ఆపరేషన్ ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలోనే ఈ రోజు
లేదంటే రేపు ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎస్ఎల్బీసీ సంబంధించినటువంటి అధికారులతో చర్చలు అదేవిధంగా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా 16 రోజుల పాటు నిర్విరామంగా పనిచేసినటువంటి ఈ రిస్క్ ఆపరేషన్ పాల్గొనే సిబ్బందికి ఒకవైపు ప్రశంసలు అందుతున్నప్పటికీ కూడా మరోవైపు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఈ 17 రోజు కొనసాగుతున్నప్పుడు కూడా డెడ్ బాడీలు లభించకపోవడంతో ఒకవైపు కుటుంబ సభ్యులు కావచ్చు, మరోవైపు అధికారులు కూడా ఉత్కంఠమైన వాతావరణం కొనసాగుతుంది. అదేవిధంగా కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో కూడా అక్కడ ఉన్నటువంటి బురద మట్టిని కూడా త్వరితగతిన బయటికి పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.